అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో ఏమిటంటే అసలు వినాయకుడు జన్మకు కారణం ఏమిటి, అందులో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి రహస్యాలు ఏమిటనేది ఈ వీడియోలో చెప్పుకుందాము. వినాయకుడు జన్మ రహస్యం ఏమిటి, అసలు ఆయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు, వినాయకుడు విఘ్నాలు నివారించే దేవుడిగా ఎందుకు పూజలు అందుకుంటున్నాడు, అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లుప్తంగా చాలా అర్థవంతంగా మనకి వివరించడం అనేది జరుగుతుందన్నమాట. మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి అయినటువంటి వినాయకుడు, ఆయన్నే గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తుల్ని పిలుచుకుంటూ ఉంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతల్ని పూజించిన ఫలితం దక్కుతుందని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి పూజలోనూ ఆయన్నే మొదటిగా పూజ చేస్తూ ఉంటారు. మరి వినాయకుడి జన్మ యొక్క రహస్యం ఏమిటి, ఆయన సకల దేవతలకు అధిపతి ఎలా అయ్యాడు, వినాయకుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. పురాణ విషయానికి వస్తే పూర్వం గజ రూపం గల ఒక రాక్షసుడు శివుడి కోసమై ఘోర తపస్సు చేయగా, అప్పుడు ఆ రాక్షసుడు భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో అని అడుగగా, ఆ రాక్షసుడు దేవా నీవు నా ఉదరం నందు ఎల్లప్పుడూ ఉండాలి అని అడగడంతో తదాస్తు అని చెప్పి శివుడు ఆ రాక్షసుడు ఉదరం నందు ఉండిపోతాడు. ఇది తెలిసిన పార్వతీదేవి దీనికి పరిష్కార మార్గం చూపమంటూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు నందిని గంగిరెద్దులా అలంకరించి దేవతలందరూ సంగీత వాయిద్యాలు పట్టుకుని గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి ముందు వాయించగా, అది విన్న గజాసురుడు ఆశ్చర్యానికి గురై పరవశించి మీకు ఏం వరం కావాలో చెప్పమని అడగగా, అప్పుడు మారువేషంలో ఉన్న విష్ణువు నీ ఉదరంలో ఉన్న శివుడు మాకు కావాలంటూ బదులివ్వడం జరిగింది. శ్రీ మహావిష్ణువే వచ్చింది అని తెలుసుకున్న ఆ గజాసురుడు ఇక నాకు అంతం తప్పదు అని భావించి నా తలని బ్రహ్మాది దేవతలంతా త్రిలోకాలు కూడా పూజించేలా చేయాలని ప్రార్థించగా, అప్పుడు గంగిరెద్దు రూపంలో ఉన్న నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చేస్తుంది. అప్పుడు ఆ పరమశివుడు బయటికి వచ్చి కైలాసానికి బయలుదేరతాడు. ఇక విషయం తెలిసిన పార్వతీదేవి సంతోషించి అభ్యంగ స్నానం చేయాలని తలచి నలుగు పిండితో ఒక బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ద్వారానికి కాపలాగా ఉంటూ ఎవరినీ లోపలికి రానియకుండా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకు అని చెప్పి స్నానం చేయడానికి వెళుతుంది. కైలాసానికి చేరుకున్న శివుడిని లోపలికి రాకుండా ద్వారం వద్దే ఆ శిశువు అడ్డుకొనగా, ఆవేశంతో శివుడు తన త్రిశూలంతో ఆ శిశువు తలని ఖండిస్తాడు. ఇలా లోపలికి వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి శివుడిని చూసిన పార్వతీ ద్వారం వద్ద శిశువుని చూసి పట్టరాని దుఃఖంతో విలపించగా, అప్పుడు శివుడు కలత చెంది గజాసురుని తలని ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేస్తారు. ఇది ఇలా ఉండగా కొన్ని దినముల తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మిస్తారు. కుమారస్వామి చాలా బలిశాలి. అందుకే ఆ స్వామి దేవతలందరికీ కూడా సైనిక అధికారి అని చెబుతారు. ఒకసారి కొందరు మునులు దేవతలు కలిసి వచ్చి విఘ్నాలను తొలగించడానికి ఒకరిని అధిపతిగా చేయాలంటూ కోరగా, అప్పుడు పరమశివుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరైతే ముల్లోకాలను చుట్టి ముందుగా వస్తారో వారే అధిపతి అంటూ పరీక్ష పెడతాడు. అప్పుడు కుమారస్వామి తన నెమలి వాహనంతో బయలుదేరతాడు. కానీ మన బొజ్జ గణపయ్య మాత్రం ఆది దంపతుల చుట్టూనే ప్రదక్షిణం చేస్తాడు. దానికి సంతోషించిన శివుడు వినాయకునికి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు విఘ్ననాధిపత్యమును ప్రసాదించెను. అప్పటి నుండి వినాయకుడు విఘ్నాధిపతిగా ముల్లోకాలయందు పేరుగాంచాడు. ఇక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు తప్పవని చెప్పడం వెనుక ఒక రహస్యమైనటువంటి కథ ఉందిట. అదేమిటి ఇప్పుడు వివరిస్తాను. అదేమిటి అంటే, పూర్వం భాద్రపద శుద్ధ చవితి నాడు భక్తులు పెట్టిన నైవేద్యం ఆరగించి
తన వాహనం అయిన మూషికంతో కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకి వంగి దండం పెడుతుండగా ఉదరం అడ్డు రావడంతో చాలా ఇబ్బంది పడడం చూసి శివుడి శిరస్సున ఉన్న చంద్రుడు నవ్వుతాడు. అప్పుడు వినాయకుడి ఉదరం పగిలి ఉడుములు ఉండ్రాళ్ళు రాలడంతో పార్వతీదేవి ఆగ్రహానికి గురై, ఇలా నన్ను కించపరుస్తూ నవ్వినందుకు ఇప్పటి నుండి నిన్ను ఎవరు చూసినా వారు పాపాత్ములై వారికి నీలాపనిందలు తగువుగాక అని చెప్పి శపిస్తుంది. అప్పుడు కొన్ని దినముల తరువాత చంద్రుణ్ణి చూసిన కొందరు ఋషులు నీలాపనిందలు ఎదుర్కొని వారి భార్యలకి దూరమవుతారు. ఇక అందరూ కలిసి ఆ దేవిని ప్రార్థించగా అప్పుడు పార్వతీదేవి కనికరించి ప్రతిదినం కాకుండా ఏ రోజు అయితే చంద్రుడు వినాయకుడిని అవమానించాడో ఆ రోజు మాత్రమే చంద్రుణ్ణి చూసిన వారికి పాపాత్ములై వారికి నీలాపనిందలు తప్పవని చెబుతుంది. అందుకే భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని చెబుతుంటారు. సమంతకమని వృత్తాంతం ప్రకారం శ్రీకృష్ణుడు కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూసి అపనిందలు ఎదుర్కొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడనే దానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం పరశురాముడు శివుడి కోసం తపస్సు చేయగా అతడి తపస్సుకు మెచ్చిన శివుడు పరుషును ప్రసాదిస్తాడు. తన వారప్రసాదం అయినటువంటి గొడ్డలితో పరశురాముడు కార్తవీర్యార్జున్ని చంపివేసి ఆ తరువాత 21 సార్లు రాజులపైన దండెత్తి వారిని చంపేసి శివుడి దర్శనం కోసం కైలాసానికి వెళ్తాడు. అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు వారి ఏకాంతానికి భంగం కలగకుండా లోపలికి ప్రవేశం లేదంటూ పరశురాముడు అడ్డుకోగా ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గొడ్డల్ని వినాయకుడిపైన విసిరివేయగా తన తండ్రి ఇచ్చిన పరశువుకు గౌరవించి దాన్ని అడ్డుకొనకుండా తన ఒకదంతాన్ని ఆ గొడ్డలికి సమర్పిస్తాడు. ఇలా అప్పటి నుండి వినాయకుడు ఏకదంతుడు అవుతాడు. వినాయకుడు ఎలుక వాహనం వెనుక ఉన్న కథ ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. పూర్వం క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడట. ఒకసారి సభలో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా సభకి ఆటంకం కలిగించినందుకు ఆగ్రహానికి గురైన ఇంద్రుడు తక్షణమే నువ్వు ఎలుకగా మారిపోవుగాక అని శపించాడట. క్రౌంచుడు ఎలుకగా మారినప్పటికీ తన వైఖరి అలానే ఉండటంతో ఈ లోకాన్ని వదిలి భూలోకంలోనే జీవించు అంటూ భూమిపైన విసిరివేయగా ఎలుకగా మారిన క్రౌంచుడు పరాశురుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇలా ఆశ్రమం చేరుకున్న అతడు అక్కడ ఉన్న ధాన్యాలను తింటూ తునాతునకలుగా చేస్తూ ఉండేవాడు. ఆ ఆశ్రమానికి వచ్చిన వినాయకుడికి సంబంధించిన వస్తువులను కూడా అలానే చేయడంతో పరాశరుడు విసిగిపోయి దీని మార్గం మీరే చూపాలని వేడుకొనగా అప్పుడు వినాయకుడు ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని దానిపైనే ప్రయోగించగా అది ఎలుక మీద చుట్టుకొని పోయింది. అప్పుడు ఆ ఎలుక చేసేది ఏమీ లేక ఆ పాశాన్ని పట్టుకొని వచ్చి విడిపించమని వినాయకుడినే వేడుకుంది. అంతేకాకుండా తనకి శాప విమోచనం కూడా కలిగించమని కోరుకోగా అప్పుడు వినాయకుడు ఇంద్రుడు ఇచ్చిన శాపానికి నేను శాప విమోచనాన్ని కలిగించలేను, కానీ నీవు నా వాహనమే, నాతో పాటు నీవు కూడా పూజలు అందుకోమని వరాన్ని ప్రసాదించగా అప్పటి నుండి ఎలుక వినాయకుడి వాహనం అయిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక కొన్ని కథల ఆధారంగా వినాయకుడు బ్రహ్మచారి అని అంటే ఆ స్వామికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు అని మరికొన్ని కథలు చెబుతున్నాయి. అంతేకాకుండా వినాయకుడికి 2 కుమారులు, వారి పేర్లు క్షేమము లాభము అని పురాణాలు చెబుతున్నాయి. వీరినే ఉత్తర భారతంలో శుభము లాభము అని వ్యవహరిస్తారట. ఈ విధంగా మన హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి అయి అన్ని కార్యములకు పూజలకు ప్రధానముగా పూజింపవలసిన వాడుగా, విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడిగా పూజలను అందుకుంటున్నాడు. ఇదండి వినాయకుడి జన్మరహస్యం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.